జై గురుదత్త. దీపకుడు చీదరించుకోకుండా సేవ చేస్తూనే ఉన్నాడు. వేదధర్ముడు చీటికి మాటికి చీదరించుకోవటం ప్రారంభించాడు. ఆయన చీదరించుకోవటం లేదు కానీ ఈయన చీదరించుకుంటున్నాడు మాటికి మాటికి. దీపకుడు విసుగు విరామం లేకోకుండా ఆయనను చూసుకుంటుంటే వేదధర్ముడు చుట్టపక్కల వాళ్ళందరినీ పిలిచి అందరి ముందర దీపకుడిని విసుక్కోవటం ప్రారంభించాడు. అది ఊరికే ఉండకోకుండా తాను ఒకడే ఉండి ఏదో తిట్టకోకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నాకు వీడు ఇట్లా చేస్తున్నాడు, నాకు వీడు ఇట్లా చేస్తున్నాడు, ఈ నాకు ఈ విధంగా చేయటం లేదు, నన్ను చూసి వీడు చీదరించుకుంటున్నాడు అన్ని అబద్ధాలు చెప్పుకొచ్చాడు. దీపకుడు కుటీరం దాటి బయటికి వస్తే నేను రోగిని కదా అని నీకు నిర్లక్ష్యం ఎక్కువైపోయింది అనేవాడు. నేను బయటికి రావటానికి వీల్లేదు కాబట్టి నేను ఒకే చోట ఉన్నాను కాబట్టి నన్ను చూసి నీకు లెక్కలేదు అనేవాడు. తాను దీపకుడిని పీడిస్తూ నువ్వు నన్ను పీడిస్తున్నావే అనేవాడు. అసలు వాడిని పీడిస్తుంటే ఈ గురుగారు ఆ శిష్యుడినే అనే నన్ను నువ్వు పీడిస్తున్నావని దీపకుడు అన్నిటినీ సహించాడు. గురువు తిట్టిన కొద్దీ దీపకుడికి గురువు మీద ప్రేమ పెరిగిపోతూ ఉంది. మరింత శ్రద్ధగా గురుసేవ చేస్తూనే ఉన్నాడు. ఎంత గురువు తిట్టినా ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది కానీ కొంచెం కూడా తగ్గలే. తిట్టే కొద్ది ఎక్కువ అవుతుంది. దాంతో ఆ గురు సేవకుడికి కీర్తి నలుమూలలా ప్రాకిపోయింది. అందరూ మాట్లాడుకునేవాళ్ళే ఆ శిష్యుడు సంగతి, గురువు సంగతి కాదు శిష్యుడు. ఇటువంటి శిష్యుడు ఉన్నాడు ఆ ప్రపంచంలో. ఎంత కుష్టు వ్యాధి వచ్చినా కష్టపడి ఆ వీధిలోనే తిరగటానికి వీల్లేనంత వాసన వచ్చినప్పటికీ దీపకుడు దగ్గరే ఉండి గురువుని చూసుకుంటున్నాడంటే చాలా 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 అందరికీ సంతోషం అయిపోయింది. కాశీ విశ్వనాథుడికి కూడా దీపకుడి గురుభక్తి తెలిసిపోయింది. స్వామికి ఎప్పుడో తెలుసు కానీ ఇంకా ఎక్కువ తెలిసినట్టుంది. అందరూ అదే మాట ఓం నమ శివాయ అనేది ఈ దీపకుడి సంగతి ఈ శిష్యుడి సంగతి మాట్లాడుకునేది. జ్యోతిర్లింగం నుండి బయటికి వచ్చేసి ఆ స్వామి వేదధర్ముడి కుటీరం ముందు నిలబడి దీపకా అని ప్రేమగా పిలిచాడు. ఆ విశ్వేశ్వరుడు బయటకు వచ్చి ఈ వీళ్ళ యొక్క కొట్టం దగ్గర నిల్చొని పిలిచారు. పాకా దగ్గర నిల్చొని వచ్చి పిలిచాడు దీపక అని చెప్పేసి. సర్వేశ్వరా నీకు నమస్కారం. గురువుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, నెమ్మదిగా మాట్లాడండి అన్నాడు. ఎందుకు అంత గట్టిగా అరుచుకుంటున్నారు? నా గురువుగారు పడుకున్నారు, నా గురువుగారికి మెలకువ కాకూడదు కాబట్టి స్వామి విశ్వేశ్వర నీకు నమస్కారం, కానీ గలాట చేయకుండా నోరు మూసుకొని నిల్చుంటే బాగుంటుందన్నాడు. పరమశివుడు పరమానందపడిపోయాడు. ఆహా ఎంత గురుభక్తి వీడికి! దీపక నీ భక్తికి నేను వశుడైపోయాను, వరం కోరుకో ఏదన్నా ఇచ్చేస్తానన్నాడు. దీపకుడు దేవా నాకే వరము వద్దు, నాకేం మీరు చూపిన అనుగ్రహానికి కృతజ్ఞలు నేను తెలుపుకుంటున్నాను. ఆ కృతజ్ఞలు ఎన్ని మాటలు తెలుపుకున్నా చాలదు. ఏదైనా మా గురువు గారితో మాట్లాడి ఆయన ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను, అంతవరకు మీరు వేచి ఉండాలి అని ప్రార్థించాడు. నా గురువుగారు లేచేంత వరకు నేనేం వరం అడటానికి వీల్లేదు. నా గురువుగారు లేచిన తర్వాత ఆయన సలహా తీసుకోవాలా, అందుకని లేచేంత వరకు నువ్వు బయట నిల్చో ఉండు. శివుడి కోపం వచ్చేసింది. నీకెంత గర్వం రా నీకు, వరమిస్తానంటే కాదంటావా? చివరిసారి అడుగుతున్నాను, వరం తీసుకుంటావా లేదా అన్నాడు. అప్పుడు దీపకుడు అయ్యా కోపగించుకోవద్దు, పరమాత్మ కోపగించుకోవద్దయ్యా, నువ్వు ఏమైనా మా గురువు గారి మాట ప్రకారమే నడుచుకుంటాను, నన్ను క్షమించండి అన్నాడు. నా గురువుగారు లేచి చెప్పిన తర్వాత నేను నడుచుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోను, మీరెంత కోపపడినా పర్వాలేదు. శివుడు కోపంగా
నా మాటే కాదనుకుంటున్నావు కదా, నువ్వు కాదంటున్నావు కదా, నిన్ను వదలను, చూస్తూనే ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళి శ్రీహరి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివుడు, శ్రీహరి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటో చూస్తా తెలుస్తానని చెప్పేసి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.